యోచనలు లాభకరములు, తాళిమి లేక పని చేయు వారికి నష్టమే ప్రాప్తించు. చూడండి ఇక్కడ ఏమన్నా, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. అంటే శ్రద్ధ గలవాడు అంటే విజయము పొందాలని ఆశ, దేవుని ఆశీర్వాదం చేత నింపబడాలని ఆశ నీకుంటే నువ్వు ఏం చేస్తావు? శ్రద్ధ కలిగి ఆలోచనతో లాభకరమైనటువంటి పనులలో నువ్వేం చేస్తావు? టైం స్పెండ్ చేస్తావు, కష్టపడి పని చేస్తావు, సమయాన్ని పోనివ్వవు. మనం ఏం చేస్తామంటే చాలా నిర్లక్ష్యం చేస్తాం. పోనీలే, ఏం కాదు, రేపు చూసుకుందాం, ఎల్లుండి చూద్దాం, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20, 30, 40 అయిపోయింది నీ వయస్సు. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి. ఇంకెప్పుడు చేస్తావు? ఇంకెప్పుడు సంపాదిస్తావు? ఇంకెంతకాలం? అందుకే యవనస్తులు కాలేజ్ అయిపోయి ఖాళీగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఖాళీగా ఉండకండి. ఏదైనా ఒక ట్రైనింగ్ చేయండి, ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అవ్వండి. టైం పాస్ చేయకండి, టైంని మీరు ఉపయోగించుకోండి. హల్లెలూయా. ఏం చేయాలా? సమయాన్ని మీరు వ్యర్థపరచుకోకండి. ఆ సమయాన్ని ఏ విధంగా మీ లైఫ్ చూడండి. ఇప్పుడు ఐటీ అన్నారు అందరు. రాబోయే రోజుల్లో ఏమవుతుందో తెలుసా? ఐటీ కంపెనీస్ అన్ని ఎత్తేస్తున్నారు చాలా మటుకు. అందుకే ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరు ఏం చేయాలంటే కొత్త స్కిల్స్ వారు నేర్చుకొని ఉంటే బెటర్, లేదంటే వాళ్ళ జాబులు పోతాయి. అందుకే దేవుడు అంటాడు, ఎప్పుడు కూడా నువ్వు జ్ఞానం కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలా? మెలకుగా ఉండాలంట, ప్రార్థన చేస్తూ ఉండాలంట. దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు, నీకు చెప్తూ ఉంటాడు, నీకు తెలియజేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ గుడ్ ప్లానింగ్ అండ్ హార్డ్ వర్క్, ఇంగ్లీష్లో మనం చూస్తే ఇక్కడ గుడ్ ప్లానింగ్ అని అంటాడు అండ్ హార్డ్ వర్క్. నువ్వు నీ జీవితంలో గ్రోత్ని నువ్వు పొందాలనుకున్నావు, గ్రోత్ని చూడాలనుకున్నావు, ప్రాస్పరిటీ నీ లైఫ్లో మరి నువ్వు చూడాలనుకుంటున్నావు. దానికి నువ్వేం చేయాలంటే మంచి ప్లాన్ తోటి నువ్వు ఉండాలి. ఏది పడుతుంది చేయడం కాదు. కొంతమందికి అవకాశం ఉన్న దాన్ని వాళ్ళు పాటు చేసుకుంటున్నారు. ఆలోచించండి, నిర్లక్ష్యం చేయకండి, సమయాన్ని పోనివ్వకండి. మీ టాలెంట్ ఏదో దాన్ని మీరు గమనించి దానిలో మీరు కష్టపడితే తప్పకుండా విజయం మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి మీరు సక్సెస్ కావడానికి మరి దేవుడు తాళం చెవిస్తున్నాడు. ఏంటంటే కష్టపడండి, మీరు మంచి ప్లానింగ్ తోటి ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. యాకోబుకు తోడైన దేవుడు మీకు తోడై ఉండి మీ కష్టంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే మీరు 1 అడుగు ముందుకేస్తే దేవుడు మిమ్మల్ని 10 అడుగుల ముందుకు తీసుకొని వెళ్తాడు. నేను ఎప్పుడు అనుకోలేదు మన ఇంత మంచి హాల్లో మనం కూర్చుంటాం. ప్రయత్నం, ధైర్యం చేసి ముందు అడుగు వేస్తే దేవుడు తప్పకుండా ముందుకే తీసుకొని వెళ్తాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు ఏది నిన్ను ఏమి చేయదో, దేనికి నువ్వు భయపడవో. ఆదికాండం 31:6. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు. హల్లెలూయా. చూడండి, లాబాను మరి మోసం చేశాడు కదా యాకోబును. ఎన్నిసార్లు మోసం చేసినా ఈయన మట్టుకు నమ్మకంగా పనిచేసినాడు అక్కడ. అవునా కదా? మరి మనం ఎట్లా ఉండాలి అంటే మనము కూడా ఎప్పుడు కూడా మన జీవితంలో నమ్మకంగా ముందుకు వెళ్ళాలి. ఆయన కష్టపడుతూనే ఉన్నాడు. కానీ ఒకరోజు వచ్చింది, చూడండి 30-33 అధ్యాయము 33 వచ్చి, ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. ఏమన్నా? నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. అంటే నేను నమ్మకంగా, న్యాయంగా నేను పని చేస్తాను. వేరే ఏం లేదు ఇక్కడ, ఇదే నాకు సాక్ష్యం. హల్లెలూయా. అంటే నీ మనస్సాక్షికి నువ్వు జవాబు చెప్పేటట్టు ఉండాల. నీ యజమానిని మోసం చేస్తున్నావా? లేకపోతే దేవుని నువ్వు మోసం చేస్తున్నావా? నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేయట్లేదు. నమ్మకంగా
యథార్థంగా నేను దేవుని కోసం ప్రయాసపడుతున్నాను, కుటుంబం కోసం ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను, ఏ పొరపాటు చేయట్లేదు, ఏ మోసం చేయట్లేదు, దేవునిపైన ఆధారపడ్డాను, అప్పుడు దేవుడు ఆ కష్టార్జితమును వారికి ఇస్తాడు. హల్లెలూయ. ఇక్కడ మోసపోయినా ఇంకొక దగ్గర నుంచి దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయ. ఇక్కడ నువ్వు ఓడిపోయినా ఇంకొక స్థలములో దేవుడు నిన్ను పైకెత్తుతాడు. హల్లెలూయ. యోసేపు ఒక దగ్గర పడిపోయడం, ఒక దగ్గర చెరసాలకు వెళ్ళిపోయాడు, ఇంకో దగ్గర దేవుడు డోర్ ఓపెన్ చేశాడు అతనికి. హల్లెలూయ. అవునా కదా? ఓపెన్ చేశాడా? ఎందుకు ఓపెన్ చేశాడు? ఆయన యథార్థవంతుడు, దేవుని పైన ఆధారపడ్డాడు, విశ్వాసం ఉంది, భయం ఉంది దేవుడు అంటే. అతన్ని ఆశీర్వదించాడు దేవుడు. నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు, నిన్ను కూడా హెచ్చిస్తాడు దేవుడు, నిన్ను కూడా పోషిస్తాడు దేవుడు, నిన్ను కూడా ఆయన అన్ని విషయంలో కాపాడుకుంటాడు. హల్లెలూయా.